బాలానందం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సాధన మా ఊరి ఏరు సాధన పత్రాల గురించి చర్చించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సూర్యప్రకాష్ అండ్ దిస్ వీడియో ఈజ్ క్రియేటెడ్ ఫర్ టీచర్స్ అండ్ పేరెంట్స్ యాజ్ ఎ రిసోర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షర పదాలు చూడచక్కని, ముచ్చటగా, నల్లని. సంయుక్తాక్షర పదాలు మధ్య, పొదరిండ్లు, ప్రవహించుతుంది. తర్వాత క్రింది వాటిని జతపరిచి రాయండి. ఏడాదికొకసారి ముచ్చటగా పారు, ఏటికిరువైపులా మొగలి పొదరిండ్లు, మధుర సుగంధమ్ము దిక్కులను చల్లు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. తర్వాత కింది పదాలతో గేయ పాదాలలో ఖాళీలను పూరించండి. చెరువుళ్ళు, మొగలి, ఉరవడి, హోరుహోరున. పొదరిండ్లు దాగి డ్యాస్ మొగ్గళ్ళు, మొగలి మొగ్గళ్ళు. వాన బాగుగా కురిసి డ్యాస్ నిండు చెరువుళ్ళు, డ్యాస్గా మా ఊరు ప్రవహించుతుంది, ఉరవడిగా. హోరుహోరున ఏరు మా ఊరి ఏరు. తర్వాత సాధన పత్రం 2. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షర పదాలు సుగంధము, వచ్చిన, ఉప్పొంగి, తిన్నెలు. సంయుక్తాక్షర పదాలు పొదరిండ్లు, ఆశ్చర్యము, ఉద్యానవనము. తర్వాత కింది వాక్యాలలో పదాలు తారుమారయ్యాయి, సరిచేసి రాయండి. 1. తిరునాళ్ళ మూన్నాళ్ళ వరద మా ఏటి. జవాబు: మూన్నాళ్ళ తిరునాళ్ళ మా ఏటి వరద. 2. ఆ పొంగు ఏమవునో గాని ఆ పైన. ఆ పైన ఆ పొంగు ఏమవునో గాని. 3. మా ఇంకిపోయిన నేమి ఏటిలోన. జవాబు: ఇంకిపోయిన నేమి మా ఏటిలోన. 4. ఉద్యానవనము మాకొక్క మా ఏరే. మా ఏరే మాకొక్క ఉద్యానవనము. తర్వాత కింది వాటిని జతపరిచి రాయండి. చూడవలనే గాని చెప్పంగలేము, ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది, ఇసుక తిన్నెలు కనుల పండుగయ్యుండు, ఎవ్వరేమనుకున్నా మాకేమి కొరత. ఈ విధంగా కలిపి రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 3. కింది గేయ పాదాలలో పదాలు తారుమారై ఉన్నాయి, వాటిని సరిచేసి రాయండి. ఉదాహరణ: కొరత, మాకేమి, ఎవరేమనుకున్నా. దానికి జవాబు: ఎవరేమనుకున్నా మాకేమి కొరత. 1. లేము చెప్పంగా గాని చూడవలనే. జవాబు: చూడవలనే గాని చెప్పంగలేము. 2. ప్రవహించుతుంది మా ఏరు హొయిలుగా. హొయిలుగా మా ఏరు ప్రవహించుతుంది. 3. పారు ఒకసారి ముచ్చటగా ఏడాది. జవాబు: ఏడాదికొకసారి ముచ్చటగా పారు. 4. పొదరిండ్లు మొగలి ఏటికిరువైపులా. జవాబు: ఏటికిరువైపులా మొగలి పొదరిండ్లు. తర్వాత గేయం ఆధారంగా కింది బహుళైష్ఠిక ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1. ఏరు ముచ్చటగా పారుతుంది. జవాబు: ఆ, ఏడాదికొకసారి. 2. పొదరిండ్లలో దాగి ఉన్నవి. జవాబు: ఆ, మొగలి మొగ్గలు. ఏటిలోన ఇసుక తిన్నులు ఇలా ఉన్నాయి, ఈ కోతులుగా. గేయంలో ఏటిని దీనితో పోల్చారు, ఆ, ఉద్యానవనం. తర్వాత సాధన పత్రం 4. కింది వాక్యాలు చదవండి. వచనం మారినప్పుడు వాక్యంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించండి. గీత గీసిన పదాలకు వచనం మార్చి వాక్యాలు రాయండి. ఉదాహరణ: కప్ప బెకబెకమని అరుస్తుంది, కప్పలు బెకబెకమని అరుస్తాయి. 1. నది పక్కన చెట్టు ఉంది. జవాబు: నది పక్కన చెట్లు ఉన్నాయి. 2. చెట్టుపై కాకి ఉంది. జవాబు: చెట్టుపై కాకులు ఉన్నాయి. 3. చేపలు నదిలో ఈదుతున్నాయి. జవాబు: చేప నదిలో ఈదుతుంది. 4. పక్షి గాలిలో ఎగురుతుంది. జవాబు: పక్షులు గాలిలో ఎగురుతున్నాయి. 5. నది ఒడ్డున బాతులు ఉన్నాయి. జవాబు: నది ఒడ్డున బాతు ఉంది.
తర్వాత గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలతో వాక్యాలు రాయండి. 1. నేను బొమ్మలు గీస్తాను. జవాబు నేను బొమ్మలు గీయను. 2. నేను బంతితో ఆట ఆడుతాను. జవాబు నేను బంతితో ఆట ఆడను. 3. మేము నిన్న సినిమాకు వెళ్ళాము. జవాబు మేము నిన్న సినిమాకు వెళ్ళలేదు. 4. మా మామయ్య రోజు కథలు చెప్తాడు. జవాబు మా మామయ్య రోజు కథలు చెప్పడు. తర్వాత మా చెల్లి అల్లరి చేస్తుంది. మా చెల్లి అల్లరి చెయ్యదు. తర్వాత సాధన పత్రం 5 స్వీయ రచన. మీ ప్రాంతంలో ఉన్న ఏరు, నది, చెరువు, కాలువల గురించి 4 వాక్యాలు రాయండి. ఏరు పంటలు, ఉప్పొంగి ఒడ్డున అందంగా తాగడానికి. ఉదాహరణ, మా ఊరి ఏరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. మా ఊరి ఏరు ఎంతో అందంగా ఉంటుంది. ఏరులోని నీరు తాగడానికి వాడుతారు. ఏరులోని నీటితో పంటలు పండిస్తారు. ఏరు ఒడ్డున చెట్లు ఉన్నాయి. తర్వాత పట్టిక చదవండి. పదాల ఆధారంగా వీలైన వాక్యాలు రాయండి. నేను, రవి, గౌరీ, ఫాతిమా, రాబర్టు, వైదేహి ఆదివారం, మంగళవారం, గురువారం, శనివారం సినిమాకు, బజారుకు, జాతరకు, ఊరికి, తోటకు వెళ్ళాను, వెళ్ళాడు, వెళ్ళింది. ఈ పదాలతో వాక్యాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణ, నేను ఆదివారం తోటకు వెళ్ళాను. 1. రవి మంగళవారం సినిమాకు వెళ్ళాడు. 2. గౌరీ ఆదివారము బజారుకు వెళ్ళింది. ఫాతిమా గురువారం జాతరకు వెళ్ళింది. రాబర్ట్ శనివారం తోటకు వెళ్ళాడు. వైదేహి ఆదివారం ఊరికి వెళ్ళింది. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత సాధన పత్రం 6 కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1. కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి ఏం చెప్పాడో రాయండి. జవాబు నీరు ఇంకిపోయిన ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి అని కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి చెప్పాడు. తర్వాత వర్షం కురిసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో రాయండి. జవాబు వర్షం కురిసేటప్పుడు వానలో తడవాలనిపిస్తుంది, వానలో గంతులు వేయాలనిపిస్తుంది, వాన నీటిలో కాగితపు పడవలు చేసి వదలాలనిపిస్తుంది. తర్వాత 3వ ప్రశ్న, మొగలి పూలు మంచి వాసనలు ఇస్తాయి కదా, అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి. మల్లెపూలు, చామంతి పూలు, సన్నజాజి పూలు, సంపంగి పూలు. తర్వాత సాధన పత్రం 7 సృజనాత్మకత. ఇచ్చిన ఆధారాలతో బొమ్మలు గీయండి, రంగులు వేయండి. చెట్లు, కొండలు, ఏరు, పక్షులు, పూల మొక్కలు ఇవన్నీ ఉండేలా ఒక బొమ్మ గీయాల్సి ఉంటుంది. తర్వాత భాషాంశాలు. కింది పదాలను చదవండి. నామవాచకం, సర్వనామం, క్రియాపదాలను గుర్తించి పట్టికలో రాయండి. ఆవు, అతడు, నవ్వింది, చేశారు, వెళ్ళారు, కృష్ణానది, విజయవాడ, రామచిలుక, వచ్చాడు, ఇతడు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇందులో నామవాచకాలను రాయాల్సి ఉంటుంది. నామవాచకం విజయవాడ, ఆవు, పుస్తకం, రామచిలుక, గీత, కృష్ణానది, మామిడి పండు. సర్వనామం ఉదాహరణ, ఇతడు, అతడు, అవి, ఆమె, వారు, వీరు. క్రియ ఉదాహరణ, చదివారు, చేశారు, తిన్నది, వెళ్ళారు, నవ్వింది, వచ్చాడు, వచ్చాడు. ఇక్కడ వచ్చాడు అనే పదాన్ని 2 సార్లు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను నేర్చుకున్నవి. 1. ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం, ఏరు గురించి తెలుసుకున్నాను. 2. నేను బాగా చేసిన అభ్యాసం, స్వీయ రచన. 3. నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు, నామవాచకం, సర్వనామం, క్రియ. తర్వాత 4. ఈ మాసం పాట బాగా పాడగలను, అవును. 5. ఈ మాసం కథ చెప్పగలను, అవును. Okay, thanks for watching this video. Please do subscribe to Balanandam YouTube.